అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంకి వచ్చిన జిల్లా కలెక్టర్ గారు, మాజీ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు, గ్రంథాలయ చైర్మన్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, ఈ కార్యక్రమంకి వచ్చిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు టీఆర్ఎస్ ప్రభుత్వంలో శాండ్ మాఫియా నడిచింది. అన్ని చోట్ల కూడా టీఆర్ఎస్ నాయకులు ఈ శాండ్ పబ్లిక్కి 2800 క్యూబిక్ ఫీట్ కాస్ట్తో వాళ్ళందరూ కూడా ఈ కమిషన్లు పెట్టుకొని ఫ్యాట్ మార్జిన్స్ కార్యకర్తలకు వచ్చేలాగా ఇంతకుముందు ఈ శాండ్ మాఫియా దందా నడిచింది. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా వారికి ఒక ఆలోచన ఉండే, ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలి, ప్రజలకు సరైన కాస్ట్తోని శాండ్ ఇప్పించాలి, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు పెరగాలి. ఒకవైపు పన్నులు పెరగాలి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒకవైపు లబ్ధిదారులకు తక్కువ ధరలో రావాలని చెప్పి ఒక ఆలోచనతోని వారు ఈ శాండ్ మాఫియా బంద్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. నేను చెన్నూరు ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో మొత్తం శాండ్ మాఫియా బంద్ చేపించిన నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ముఖ్యమంత్రి గారు అన్నారు, నువ్వు ఇప్పుడు మంత్రి అయినావు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ శాండ్ దందా నడుస్తుందో అది ఆపేది అవసరం. ఉండండి అందరూ మీటింగ్కి వచ్చి మాట్లాడుతుంటాడయా, కొద్దిగా 5 నిమిషాలు ఆగండి, లేకుంటే జర టెంట్ బయట పోయి మాట్లాడండి. మాట్లాడడం మీ హక్కు, కానీ మీటింగ్కి వచ్చినప్పుడు కొద్దిగా వినండి. ఓ బ్రదర్, మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావు జరా. అయితే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, పన్నులు రాష్ట్ర ప్రభుత్వంకి వస్తే ఒక ప్రజాపాలనలో ఈ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఆల్రెడీ మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు మొన్న శాంక్షన్ కావడం జరిగింది. మన ఈ జిల్లాలో 10,000 ఇందిరమ్మ ఇల్లులు శాంక్షన్ అయినాయి. చాలా చోట్ల కూడా 30 to 40% వరకు లబ్ధిదారులందరూ బేస్మెంట్ వరకు కట్టుకొని ₹1,00,000 కూడా వాళ్ళ అకౌంట్లో రావడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లులు ఇస్తే సరిపోదు, వీళ్ళందరికీ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇప్పియాలి. విద్యలో వీళ్ళకు మంచి స్కూలు, ఇక్కడ ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక 200 కోట్లతోని స్కూల్ కూడా, దీనికి ఇనాగ్రేషన్ కూడా అంటే పనులు స్టార్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఆమోదం ఇవ్వడం జరిగింది. విద్యారంగంలో ప్రజలకు మేలు కావాలి. తర్వాత వైద్యంలో ఇంతకుముందు కోవిడ్ టైంలో చాలామంది హాస్పిటల్ వెళ్ళినప్పుడు కూడా అప్పుడు టీఆర్ఎస్ హయాంలో వారికి ఏమీ లాభం లభించలేదు. వాళ్ళందరూ కూడా పుస్తకాడులు తాకట్టు పెట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా స్పాయిల్ కావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 10 లక్షల రూపాయల వరకు కూడా మనము వీళ్ళకు మంచి ఆపరేషన్ అయితే మనము హాస్పిటల్లో 10 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ ఇవ్వాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రజాపాలన మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆశ్చర్యపడిపోయినాను. మన మెదక్ డిస్టిక్లో సుమారు 27,000 మందికి ఎంతమంది 27,000 మంది ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వారు వాడుకోవడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయినాయో దీంట్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారు పోయిన సంవత్సరం 900 కోట్ల రూపాయలు వారు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరఫరా చేయడం జరిగింది. అంటే అన్ని రంగాలలో పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా మేలు చేయాలి, వాళ్ళని ఎట్లా ఆదుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే ఇలాంటి ఈ ఇందిరమ్మ ఇల్లుకు ఈ శాండ్ బజార్లో కేవలము నల్గొండ నుంచి ఇక్కడ తీసుకురావడానికి 900 రూపాయలు, 200 రూపాయలు హ్యాండ్లింగ్ ఛార్జెస్, తర్వాత ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్. అంటే బయట 2800 క్యూబిక్ ఫీట్కి ఏదైతే శాండ్ దొరుకుతుందో మన ఈ టీజీఎండిసి ద్వారా మీకు తక్కువ ధరలో మనకు ఈ శాండ్ లభిస్తుంది. ఫ్రీ ఇస్తున్నారు
ఎందుకంటే ఇక్కడ ట్యాక్సెస్ లేవు, ఏం లేవు, కేవలం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీకు ఛార్జ్ చేసి తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు ఫ్రీ శాండ్ ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇది గుర్తుంచుకోవాలి. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఇంతకు ముందు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంని అప్పుల రాష్ట్రం చేసి మెగా ప్రాజెక్ట్స్ కట్టి కేవలం కమిషన్ల కోసము పెద్ద పెద్ద బిల్డింగ్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఖజానా ఖాళీ చేసి 8 లక్షల కోట్ల రూపాయలు 8 లక్షల కోట్ల అప్పు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజులలో చేయడం జరిగింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లేదు, మనం ప్రజలకు మాట ఇచ్చినాము, గ్యారంటీలు అమలు చేయాలి, దాంతోపాటు 10 సంవత్సరాలు మనకు రేషన్ కార్డు రాకుంటే మనకు రేషన్ కార్డ్స్ కూడా ఇప్పించడం జరిగింది. మెదక్ డిస్ట్రిక్ట్లోనే సుమారు 20,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. నేను మొన్న డిఆర్సీ మీటింగ్ చేసినప్పుడు హరీష్ రావు గారు అన్నారు, మేము కూడా ఇచ్చినాము. కొత్త రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వలేదు, కేవలము ఎవరైతే చనిపోయినారో వాళ్ళకు రిప్లేస్మెంట్ కార్డు ఇచ్చినారు, కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినారో, మీరందరు నాయకులు ఉన్నారు, మీ గ్రామాలలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ 200 యూనిట్స్ ఈ గృహజ్యోతి ఏదైతే ఉందో దాని గురించి ఎంపీడీఓ దగ్గర అప్లై చేసుకోమని చెప్పి మీరందరూ కూడా వారికి సూచన ఇవ్వాలి. వారు అప్లై చేసుకున్నప్పుడే వారికి ఫ్రీ బిల్లింగ్ వస్తుంది 200 యూనిట్స్ వరకు. సో ఇది మనం కూడా ఇది బాధ్యత తీసుకొని లబ్ధిదారులకు వారికి ఈ సూచన ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఈ గృహజ్యోతి వచ్చేలాగా చేయాలని చెప్పి మీ అందరికీ కోరుతున్నాము. సన్నబియ్యం పథకం ఎవరు ఊహించలేదు. మనందరికీ సన్నబియ్యం ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనకు సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అన్ని కార్యక్రమాలు మనం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళే అవసరం ఉన్నది. మనము ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మొన్న ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా ఈరోజు మెదక్లో మేము రివ్యూ చేసినాము. అన్ని చోట్ల ఎక్కడైతే పిఆర్ రోడ్స్ ఉన్నాయో ఇది టెంపరీ మరమ్మతులు చేస్తూ R&B కల్వర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కువ నిధులు వచ్చే అవసరం ఉంది. నేను కూడా రివ్యూలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మన మెదక్ డిస్ట్రిక్ట్కి ప్రత్యేకంగా ఎక్కువ నిధులు వచ్చి ఈ ఫ్లడ్స్లో ఏదైతే ఎఫెక్ట్ అయినాయో అన్నీ కూడా మరమ్మతులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ప్రజల కోసము మేలు చేసే ప్రభుత్వము ముందుకు వెళ్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై హింద్.